రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు అలరించాయి. పాడి పశువుల అందాల పోటీలు, ఆటల పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాల సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ వంటి పర్వాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా రామగిరిలో జరిగిన గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. షాద్నగర్ పురపాలికలోని జానంపేట, మంచిర్యాల జిల్లా మందమర్రి, హైదరాబాద్ లక్టీకపూర్లోని శ్రీ గోదా రంగనాథస్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ. పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఖమ్మం జిల్లాలో పలు పార్టీల నాయకులు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వరంగల్ జిల్లా నరసంపేటలో సిపిఐ శతాబ్ది వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాలలో పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించారు. రైతులు పశువులను అందంగా అలంకరించి పోటీలకు తీసుకొచ్చారు.